నమస్తే, వెల్కమ్ టు డిబేట్. ఏపీ తెలంగాణ మధ్య పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. వాటర్ కి సంబంధించిన వార్ కంటిన్యూ అవుతోంది. కృష్ణా గోదావరి నీటి పంపకాలపై ఇంకా ఫైట్ కొనసాగుతూనే ఉంది. అయితే విభజన జరిగి దశాబ్దం పూర్తయినా కూడా ఇంకా నీటి వాటాల కోసం పోరాటం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బానకచెర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు తరలించే ప్లాన్ జరుగుతోందన్న హరీష్ రావు మాటలను పోలవరం రూల్స్ కి విరుద్దంగా కడుతున్నారని, రేవంత్ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అయితే మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ ఉత్తమ్ కుమార్ బానకచెర్లపై కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందంటున్నారు. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు కాంగ్రెస్ నుంచి సతీష్ మాదిగ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు, ఆర్టీడీ ఇరిగేషన్ ఇంజనీర్ రమణ గారు జూన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్కారం. రమణ గారు, ముందుగా మీరు చెప్పండి, ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా గోదావరి నీటి జలాలకు సంబంధించి వార్ను అయితే మనం చూస్తున్నాం. మీరేం చెప్పగలుగుతారు? ఇదంతా క్రియేటెడ్ వారండి. ఇప్పుడు అనేటివి పుష్కలంగా ఉన్నాయి, ఇది అందరికీ తెలుసు. ఆ బేసిక్ లో వాడకుండా ఏ బేసిన్లు అయితే మనకు నీళ్లు వస్తున్నాయో క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి అవసరాలు తీర్చకుండా బయటి బేసిన్లకు, అంటే ఇప్పుడు మనకు కృష్ణా నుంచి పెన్నాకి వెళ్తున్నాయి. పెన్నాకి అప్పుడు వాళ్ళు రాజ్యంలో ఉన్నప్పుడు, అంటే కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం నడిచింది కాబట్టి ఏపీ యొక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోని వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నారు. దానికి శాంక్షన్లు కూడా లేవు, దానికి హైడ్రాలజీ క్లియరెన్స్ లేకుండానే వాళ్ళు పోతిరెడ్డిపాడు యొక్క ఆ యొక్క గండి పెట్టారు శ్రీశైలంకి. యాక్చువల్ గా శ్రీశైలం అనేది ఒక ప్రాజెక్ట్, ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ కాదు అది. శ్రీశైలం అనేది నాగార్జున సాగర్ కి సిల్టప్ కాకుండా శ్రీశైలం కట్టారు. శ్రీశైలము సిల్టప్ కాకుండా సిల్ట్ అరెస్ట్ చేయడం కోసం. అలాగా అట్లే దాంతో పాటు నీళ్లు వదిలేటప్పుడు హైడల్ పవర్ ని డెవలప్మెంట్ చేసుకోవడం, జనరేషన్ చేసుకోవడం కోసము దాన్ని పెట్టారు. కానీ ఇవాళ నేను శ్రీశైలం డ్యామ్ లో పనిచేస్తాను. అప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఆ శ్రీశైలం డ్యామ్ మీద ఎటువంటి ఈ పవర్ లేదన్నమాట. అంటే దానికి చాలా కాంపోనెంట్స్ చాలా ఉన్నాయి. కేవలము ఆయన డ్యామ్ మాత్రమే చూసేది. తర్వాత ఈ పవర్ జనరేటింగ్ టనల్స్ ఉన్నాయి కదా, అవి జెన్కో వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. తర్వాత ఈ పోతిరెడ్డిపాడు యొక్క హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అది వెనుక నుంచి పోతుంది, నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆయనకే సంబంధం ఉండదు, ఈకే సంబంధం ఉండదు, శ్రీశైలం డ్యామ్ ఈకి. ఇలా శ్రీశైలం డ్యామ్ ను కాకులకు గద్దలకు పంచినట్టుగా ఆ నీళ్లను, దాని యొక్క పర్పస్ ఏదైతే ఉందో, ఆ శ్రీశైలం డ్యామ్ నీళ్లు నాగార్జున సాగర్ నీళ్ళు అవి. నాగార్జున సాగర్ వాళ్ళ ఎఫెక్ట్ అవుతే అది ఆంధ్రా కూడా ఎఫెక్టే. అంటే కాకపోతే రాయలసీమకి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కోస్తా ఆంధ్రాకి ఎఫెక్ట్ అవుతుంది, విజయవాడ ఇక్కడికి. కాబట్టి ఇది చాలా సీరియస్ గా ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో, ఇల్లీగల్ ఎక్స్పోర్టేషన్, అనాథరైజ్డ్ ఎక్స్పోర్టేషన్ అయితే ఉందో, మనలాగా ఇక్కడ హైడ్రా ఎట్లయితే హైదరాబాద్ లో యాక్ట్ అవుతుందో అలాగా పోతిరెడ్డిపాడు ఇటువంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ని కూడా దాన్ని డిమాలిష్ చేయడమా, దాన్ని రివైజ్ చేయడమా, ఏదో ఒకటి. అంటే రమణ గారు అసలు వివాదం ఎక్కడ మొదలైందంటారు? ఇప్పుడు బానకచెర్లపై వివాదానికి కారణం ఏంటి అసలు? బనకచెర్ల ఎక్కడిదండి? బనకచెర్ల అనేది ఒక హెడ్ రెగ్యులేటర్, అంటే ఒకటి కాదు. అక్కడ బనకచెర్లలో 4-5 హెడ్ రెగ్యులేటర్లు ఉన్నాయి అక్కడ. అది బనకచెర్ల అనేది ఒక ఊరి పేరు, ఒక ప్లేస్ పేరు అన్నమాట. ఆ బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ అనేది మొదట ఒకటి ఉండే, తర్వాత ఇప్పుడు 4-5 అయినాయి అక్కడ హెడ్ రెగ్యులేటర్స్. యాక్చువల్గా ఈ పోతిరెడ్డిపాడు యొక్క వాటర్ అనేది వెళ్ళడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట, బనకచెర్ల నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ బనకచెర్లకు నీళ్ళని ఎక్కడివి? శ్రీశైలం నుంచి బనకచెర్లకు రావాలి. అక్కడి నుంచి మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి వెళ్ళిపోతుంది అక్కడ. ఇప్పుడు ఒకవేళ ఫ్లడ్ వాటర్ ని, ఇది కూడా ఫ్లడ్ వాటర్ మీదనే మనకు పోతిరెడ్డిపాడు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి, ఫ్లడ్ వాటర్ ను వాళ్ళు కృష్ణా నుంచి, అంటే గోదావరి నుంచి కాదు, గోదావరి తెచ్చుకున్నా మంచిదే, ఫ్లడ్ వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఫ్లడ్ వాటర్ అది లెక్కలోకి రాలేదు, అది 75% ఈడులోకి రాలేదు. ఇప్పుడు మనం పట్టిసీమ ఫ్లడ్ వాటర్ ని ఒక 80 TMCని కృష్ణాలో వేస్తున్నాం. కృష్ణాలో వేసి దాన్ని తీసుకుంటున్నాం. అది కృష్ణాలో వేసి అక్కడి నుంచి తీసుకొని ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఉండే.
ఈ యొక్క లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి టు డైవర్షన్ చేసి కృష్ణా నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొని శ్రీశైలంలో వేసుకునే ప్రపోజల్ ఉండే. అప్పుడు కూడా మన జగన్ అప్పుడు కూడా దీనికి ప్రపోజల్స్ వెళ్ళినాయి. ఇదే సేమ్ బనకచెర్ల టైప్ లో దీని యొక్క అంటే దీన్ని అంటే ఈ శ్రీశైలం నుంచి కాకుండా శ్రీశైలంలో పోసుకొని అక్కడి నుంచి తీసుకునే పద్ధతి లోపల ఇప్పుడు మళ్ళీ ముందట వేసుకున్నారు. ఇంకా దాన్ని తొలి దశలోనే ఉంది. దానికి అనుమతులు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇవ్వదు. ఎందుకంటే 70% ఇవ్వాలంటే కూడా దానికి టిఎస్సి అప్రూవల్ కావాలి. టిఎస్సి అంటే ఇప్పుడు టిఎస్సి మీటింగ్ లోపల ఖచ్చితంగా అప్రూవల్ అయితేనే దానికి ఫైనాన్షియల్ అది ప్రపోజల్ ఫైనాన్షియల్ గా దానికి ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. ఆ 70% రావాలంటే కూడా. సో ఇవన్నీ ఇల్లీగల్ గా చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఈ బనకచెర్ల గానీ తర్వాత ఈ పోతిరెడ్డిపాడులో ఉంటే చాలా వాళ్ళు రిజర్వాయర్లు కట్టారు. అవన్నీ నింపడానికి ఫ్లడ్ వాటర్ ఖచ్చితంగా అవసరమే, నీళ్ళు అయితే అవసరమే. అవి రిజర్వాయర్లు కట్టారు. అవన్నీతో నింపాలంటే ఏదో రకంగా ఏపీ ఇప్పుడు తను ఫ్లడ్ వాటర్ ను ఏదో రకంగా దాన్ని నింపుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. దిలీప్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ నీళ్లు ఎత్తుకెళ్లిందని మంత్రులు విమర్శలు చేస్తున్నారు. మరి మంత్రుల విమర్శలను ఎలా చూడొచ్చుంటారు? దిలీప్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి. ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు తెలంగాణ దేనికోసం సాధించుకున్నాం? ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకున్నాం. ఈ రోజు మొదటి అంశమే నీళ్లు. ఈ రోజు నీళ్లపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లేదు. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని, ఈ తెలుగు రాష్ట్రాలను అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు గోదావరి నదిపై ఒకే ఒకటి ఎస్ఆర్ఎస్పి తప్ప, ఆ ఎస్ఆర్ఎస్పి కూడా ఎప్పుడో ప్రారంభించి ఎప్పుడో పూర్తి చేసి అందులో ఉన్నటువంటి పూడిక కూడా తీయకుండా అలసత్వం ప్రదర్శించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణకు జల కళను తీసుకొచ్చింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందండి? ఈ రోజు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమైక్య ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించుకోపోతా ఉంటే, పోతిరెడ్డిపాడుకు పొక్కబెట్టి నీళ్లు తీసుకుపోతా అంటే ఈరోజు మంగళహారతులు పాడినటువంటి చరిత్ర ఎవరిదండి? ఈ కాంగ్రెస్ నాయకులది. నాడు మంత్రులుగా చేసినటువంటి వారిది. ఈ రోజు పేర్లు ఎందుకు? మన ప్రజలందరికీ తెలుసు కాబట్టి పేర్లు తీసుకోదలుచుకోలే. ఇంకా ఒకటి తీస్తే, ఈ రోజు సెక్షన్ 3ని కష్టపడి సాధించింది ఎవరండి? ఈ రోజు మళ్ళీ వాటాలను మళ్ళీ పంపాలి. ఏ పరివాహ ప్రాంతంలో ఆంధ్రలో ఎంత నీళ్లు పారుతున్నాయి, తెలంగాణలో ఎంత నీరు పారుతున్నాయి, ఈ రోజు గోదావరి కృష్ణా జలాలను మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలి, పంపకాలు మళ్ళీ జరగాలని చెప్పి ఈరోజు సెక్షన్ 3 తీసుకొచ్చింది ఎవరండి? ఈ రోజు జల కళను తీసుకొచ్చడం కాదు, ఈ రోజు ఒక ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసినటువంటి ఘనత ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది. ఈ రోజు ఏం చెప్తున్నారండి? బనకచెర్ల ఏం చెప్తారు? ఇప్పటికే మనకి పోలవరం రైట్ కెనాల్ ను పెంచి వాళ్ళ సైజు పెంచి ఈ రోజు 200 టీఎంసీల నీటిని ఈ రోజు పెన్నా బేసిన్ తరలించే ప్రయత్నం చేస్తున్నది ఈ రోజు ఎవరండి? ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి గురువు చేస్తా ఉంటే, ఈ రోజు హరీష్ రావు గారు స్పందించే వరకు కూడా వాళ్ళు ఏ ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేరండి? ఈ రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ తర్వాత నిన్న 24 తారీఖు జనవరి 24, 2025 రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించే వరకు కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోయింది. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు, మేము 22 తారీఖు లేఖలు రాసినామంటాడు. నిన్న వచ్చి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ తర్వాత మీరు ఇక్కడ గమనించాలి, 22 తారీఖే మీరు లేఖలు రాసినట్టయితే ఈ రోజు నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ 24 తారీఖు జరిగింది. అప్పటి వరకు ఎందుకు మీరు లేఖను మీడియాకు విడుదల చేయలేరు? వెనుకటి డేట్ వేసి 22 తారీఖు అని ఒక డేట్ వేసి ఈ రోజు తెలంగాణ ప్రజల ముందు అడ్డంగా దొరికిన చరిత్ర ఈ రోజు నీళ్ల మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. వారికి ప్రశ్నించే నైతికత లేదండి. ఇంకా ఒకటి చెప్తా, ఈ రోజు సలహాదారుని ఎవరిని పెట్టుకురండి? ఆదిత్య నాథ్ అనే ఒక వ్యక్తిని సలహాదారుగా పెట్టుకుండు. తనకు గతంలో 3 నెలలు జైలు శిక్ష పడ్డది. ఎందుకు పడ్డది? అది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు సమర్థిస్తూ సుప్రీంకోర్టులో తప్పుడు వాదనలు చేసినందుకు ఈ రోజు ఒక చీఫ్ సెక్రటరీగా ఉండి ఈ రోజు దేశ చరిత్రల చీఫ్ సెక్రటరీగా ఉండి జైలు శిక్ష అనుభవించి ఈ రోజు 3 నెలలు జైలు శిక్ష పడ్డటువంటి ఒకే ఒక వ్యక్తి ఆదిత్యనాథ్ గారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ అధికారి దొరకలేదా అని పెట్టుకోవడానికి మీకు సలహాదారుగా? ఈ రోజు యావత్ భారతదేశంలో దొరకలేరా? ఈ రోజు ఆంధ్ర ప్రయోజనాల కోసం ఒకనాడు
పోరాడి మొట్టికాయలు తిని తప్పుడు సమాచారం అందించినావు, తప్పుగా వాదనలు చేసినావు అని చెప్పేసి ఆదిత్యనాథ్ గారిపై ఈరోజు 3 నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. ఈరోజు ఆన్ రికార్డ్ ఆ అధికారిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకుని ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి మా పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకా ఒకటి, వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోతారు, ఏం చెప్తారంటే ఈరోజు మాకు నిధులు కావాలని చెప్తారు. ఏడీసీ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నేను నిధులు ఇప్పిస్తా అని నిర్మలా సీతారామన్ గారు చెప్తారు. వీరికి అసలు సో ఎక్కడ ఉందండి? ఈరోజు 15th నవంబర్ రోజే మొదటగా లేఖలు రాసిర్రు, మేము ఈ ప్రాజెక్టులన్నీ కలుపుతాము. ఏమేమి ప్రాజెక్టులు అంటే గోదావరి, కృష్ణ, మేము పెన్నాను మొత్తం కలిపేస్తాము అని చెప్పి. ఈరోజు మాకి కృష్ణాలకు నీళ్లు రావాలంటే మేజర్ గా తుంగభద్ర నది నుంచి వస్తాయి. తుంగభద్ర నది మీదనే ప్రాజెక్టులు కట్టొద్దు అని చెప్పేసి కూడా ఆనాడు ఉన్నటువంటి తీర్పును మీరు చూసుకోండి. ఈ రోజు వాటికి వ్యతిరేకంగా ఈరోజు ఏపీ మరియు కర్ణాటక రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? ఫిడ్ ప్రోకో ఒప్పందంగా నువ్వు ఇది కట్టుకో, నేను ఇది కట్టుకుంటా అని చెప్పేసి పంచుకుంటా ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి చాలా తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది. ఈరోజు దానిపై ఎవరు ప్రశ్నించరు. ఈరోజు నవంబర్ 15th రోజే లేఖ రాసిర్రు ఏపీ ప్రభుత్వం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటామని చెప్పేసి. అప్పటికి కూడా సోయి లేకుండా 31st డిసెంబర్ రోజు మాకు నిధులు కావాలని చెప్పేసి 2వ లేఖ రాసిర్రు. వాళ్ళు రెండు లేఖలు రాసినా గానీ ఈరోజు ఏ ఒక్క స్పందన చేయని ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత చేత గాని చేయలేని ప్రభుత్వం చూస్తా ఉంటే తెలంగాణ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు, వీళ్ళనా మేము ఎన్నుకున్నదని చెప్పేసి. ఈరోజు ఇంకా పోతా ఉంటే ఈరోజు కృష్ణా గోదావరి కాదు, ఈరోజు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంతో కూడా ఈరోజు జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఉంది ఎవరండి? డికే శివకుమార్ ఎవరు? ఈరోజు ఎవరు ఒప్పుకోకున్నా రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడంలో తన పాత్ర కీలక పాత్ర. ఈరోజు డికే శివకుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు నోరు మూసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తడం చాలా సిగ్గుచేటండి. దీనిపై ఇకనైనా సరే మేల్కొని ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని పార్టీలను పిలిచి వారి యొక్క సూచనలు తీసుకోవాలని చెప్పేసి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రైట్. సతీష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బాణకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది, దీనికి మీ సమాధానం ఏంటి సతీష్ గారు? ధ్యానంలో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. అసలు నీళ్లు, నిధులు, నామకాలని చెప్పేసి అనే యొక్క నినాదంతోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది నడుస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరో డిస్టర్బ్ వస్తుంది, అది బలం మీట్లు పెట్టుకోండి. అయితే చెప్పండి, ఇప్పుడు వినిపిస్తాం, చెప్పండి ఇప్పుడు క్లియర్ గా. అయితే అసలు కృష్ణా నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కున్న వాటా, ఈ యొక్క కృష్ణా నది 3 రాష్ట్రాలకు సంబంధం, మహారాష్ట్ర ప్లస్ కర్ణాటక, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 811 టీఎంసీలు, 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఉండే. అయితే వీళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ క్యాచ్మెంట్ ఏరియా కూడా, కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియా ఎట్లుంటుందంటే తెలంగాణలో 69% తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా 69%, ఆంధ్ర 13%, రాయలసీమ 18%. అంటే ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో, ఎక్కడైతే పంట చినుకు పడ్డట్టుగా ఏదైతే కృష్ణా నదిలోకి వస్తుందో, ఎక్కడ చినుకు పడ్డదో ఆ ప్రాంతానికి మొట్టమొదటి నీళ్ళు ఇవ్వాలి. ఇది జనవనరుల యొక్క సిద్ధాంతం. ఏ క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందో ఆ ప్రాంతంలో ఆ నది నీళ్లను తిరిగి ఆ ప్రాంతానికి అందించే సూత్రం ఉందండి. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ సూత్రానికి విరుద్ధంగా హిందీ ప్రాంతానికి ఎక్కువ నీళ్లు తీసుకోకపోవడం వలన ప్రాజెక్టు నిర్మాణం కూడా, ప్రాజెక్టు కట్టేదేమో తెలంగాణలో, నీళ్లు వారేదేమో ఆంధ్ర ప్రాంతంలో, ఇటువంటి ప్రాజెక్టును నిర్మాణం చేసి కృష్ణానది. అయితే మనము మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిపింది. కానీ నీళ్ళ, నిధులు, టీఎంసీలు వీటన్నిటి గురించి లెక్కలు చెప్పిన టీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ట్రిబ్యునల్ దగ్గరికి ఈ కృష్ణా వాటర్లు ఎట్ట వాడుకుందామని చెప్పేసి ట్రిబ్యునల్ దగ్గరికి పిలిపిస్తే మొట్టమొదటి ఈ నాయకులు పోయి 299 టీఎంసీలకు సంతకం పెట్టొచ్చారండి.
మన వాస్తవానికి మన క్యాచ్మెంట్ ఏరియా 69% అండి. 69% అన్నప్పుడు మనకి ఎంత టీఎంసీలు రావాలా? దాదాపుగా 550 టీఎంసీల నీళ్లు మనకు అందాల. కానీ వీళ్ళు పేచీ పెట్టకుండా 299కి సిగ్గు లేకుండా సంతకాలు పెట్టచ్చు. ఆంధ్రాకేమో 512 టీఎంసీలు, మనకేమో 299. ఈ 299 టీఎంసీలకు సంతకం పెట్టిన బద్మాష్ ఎవరు? ముందు వీళ్ళ సంగతి, హరీష్ రావు సంగతి, కేటీఆర్ సంగతి తెలంగాణ ప్రజలకు 299 టీఎంసీలకు సంతకం పెట్టించున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా పోయి దాంట్లకే సంతకాలు పెట్టించిన దుష్ట దుర్మార్గులు అండి వీళ్ళు. యావత్తు కృష్ణానది నీటిని రాయలసీమకు అత్యుభుక్తంగా రాసి ఇచ్చిన దుర్మార్గుడు కేసీఆర్. రోజా ఇంటికి పోయి మంచిగా పెట్టే రాయి సంకటి, చికెను, మటన్ ముద్దు తిని తిరుపతిలో ఏం మాట్లాడతాడండి? రాయలసీమను రతనాల సీమని చేస్తా, కృష్ణానది నీళ్ళను మొత్తం కూడా పంపిస్తానని చెప్పేసి చెప్పొచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ కాదు. జగన్ ను ఇంటికి పిలిపించి రెడ్ కార్పెట్ వేసి ఇదే ప్రగతి భవన్ అని చెప్తున్న ఈ భవన్ కు, కేసీఆర్ ఉన్న భవన్ కు రెడ్ కార్పెట్ వేసి జగన్ ను పిలిచింది ఎవరండి? కేసీఆర్ కాదు. పిలిచి కృష్ణానదిని తీసుకురాబోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేయి. సంగమేశ్వరం దగ్గర ఈ రోజు రాయలసీమ దొంగ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రి పగలు మొత్తం కాలువలు తీసి ఈ యొక్క శ్రీశైలం కాడికి వరద రాకముందే అక్కడ పైనే శ్రీశైలం సోమశిల మనం చెప్తున్న ఈ యొక్క సోమశిల పైన ఉంటుంది, అది సంగమేశ్వరం. అక్కడ నుంచి నీళ్లు తీసుకొని బ్యాక్ వాటర్ నుంచి మొత్తం తీసుకుని ప్లాన్ ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం. అంతకన్నా ముందు పోతిరెడ్డిపాడు శ్రీశైలం దగ్గరికి నీళ్లు రాకముందే వెనుక రివర్స్ వాటర్ ఇస్తున్న పోతిరెడ్డిపాడును 4 గేట్లు ఉంటే దాన్ని 10 గేట్లు చేసి పడేసి పెద్ద పొక్క చేసి పడేసి ఉన్న నీళ్లను ఉన్నట్టుగానే శ్రీశైలం నుంచి ఎరిగి తీసుకుపోతున్న దుష్ట దుర్మార్గులకు అవకాశం ఇచ్చింది ఈ టీఆర్ఎస్ కాదండి, ఈ కేసీఆర్, హరీష్ రావు కాదు. సిగ్గు లేకుండా మనం మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నాం, ఆ రోజు ఈ నీళ్ల కోసం నిప్పులు రైలిచ్చినామండి తెలంగాణలో. నిజాన్ని చెప్తున్నాను. ఈ రోజు బనకచెర్ల విషయానికి వస్తే బనకచెర్లకు ఈ రోజు మళ్ళీ అదే పొద్దురేటిపాడు నుంచి వెనక్కి వాటర్ పోయేది. మేము తెలంగాణ నీటి హక్కులను పోనీయం. మాకు ఖచ్చితంగా 550 టీఎంసీలు రావాల్సిందే. సాక్షాత్తు మంత్రి వైపు కూర్చుండండి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నీళ్ళ గురించి తెలుసుకోండి. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడేటోళ్ళు ఇంత దుష్ట దుర్మార్గులు. అసలు జగన్ కు అసలు ఆ రోజు మేఘా కృష్ణారెడ్డి ఆ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కాంట్రాక్టర్ అతనే, మరొక కాళేశ్వరానికి కాంట్రాక్టర్ అతనే. వీటన్నిటికీ కాంట్రాక్టర్ కలిసి ఈ కృష్ణానదిని మొత్తం రాయలసీమకు తరలించిన దుష్ట దుర్మార్గులు అండి వీళ్ళు. 299 టీఎంసీలకు సంతకం పెడతారా అండి? మనం నోరు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు చేస్తున్న బనకచెర్ల విషయమే కానీ కృష్ణానది నీళ్లను మా క్యాచ్మెంట్ ఎంత ఏరియా ఉంటుందో 69% ఎంత ఉందో 69% ఖచ్చితంగా అంటే దాదాపుగా 70% నీళ్లు కృష్ణానది నీళ్లు మాకు దక్కాల్సిందే. దానికి ఖచ్చితంగా ట్రిబ్యునల్ దగ్గర కూర్చుంటాం, కేంద్రం మీద కొట్లాడతాం. ఖచ్చితంగా తెలంగాణ వాటి తెలంగాణ తీసుకుంటాం. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి 69% ఈ ప్రాంతానికి కూడా అన్యాయం జరిగింది కనుక కదా తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ తెచ్చుకుంది అందుకు కదా. ఈ సిగ్గులేని నాయకులు, ఉద్యమం చేసిన ఈ నాయకులు సంతకాలు పెట్టొచ్చారండి. తీయమనండి వారి చరిత్రను మొత్తం బయటికి. ఎవరికి తెలియాలనుకుంటున్నారు? ఒక 1 మినిట్ సతీష్ గారు చెప్పండి. దిలీప్ గారు చెప్పండి, మాట్లాడండి. నేను వెంకటరమణ. ఈరోజు ఒకే నిమిషం అండి. ఈ రోజు సతీష్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారండి? ఈ రోజు వీళ్ళ కోసం సంతకాలు పెట్టింది ఆ రోజు హరీష్ రావు గారు. హరీష్ రావా బాబు? మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా విన్నా కదా, నా మాట కూడా వినండి. ఈ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 1 year కోసం మాత్రమే అలొకేషన్ పెట్టిర్రు. ఈ రోజు ఏవైతే 811 టీఎంసీల జలాలను 299 మన తెలంగాణకు, 512 ఏపీకి ఏ విధంగా ఇచ్చారో అది కేవలం సంవత్సరం కోసమే అని చెప్పేసి ముందు మన సతీష్ గారు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. పంచకపోతే ఆనాడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఉమాభారత్ గారికి లేఖలు రాసి పోరాటం చేసింది ఈ రోజు కేసీఆర్ గారు, అదే హరీష్ రావు గారు. ఒక క్యాచ్మెంట్ ఏరియా నీళ్లను ఇంకొక క్యాచ్మెంట్ ఏరియాకి పంపిస్తారా? మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడేటప్పుడు అడ్రాలే, మీరు మొత్తం విన్న తర్వాత ఆన్సర్ చెప్పొచ్చు. ఈరోజు సెక్షన్ 3 ప్రకారం
సెక్షన్ 3 ప్రకారం మళ్ళీ నీటి పంపకాలు జరగాలని చెప్పేసి, క్యాచ్మెంట్ ఏరియాని బట్టి నీటి పంపకాలు జరగాలని చెప్పేసి సెక్షన్ 3 ప్రకారం జరగాలని చెప్పి సెక్షన్ 3 సాధించింది నాటి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పేసి మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. ఇంకా ఒకటి మాట్లాడుతూ సతీష్ గారు మాట్లాడుతూ ఏం చెప్తారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సమర్థించడం చెప్పి, అది పూర్తిగా తప్పు. ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన కేసులు వేసి ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చి ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిచ్చింది నాటి కేసీఆర్ గారు. ఈ రోజు మీరు చూడండి, ఈ రోజు పనులు ఆపున్నాయా నడుస్తున్నాయా తెలుసుకోండి. ఇంకా ఒకటి చెప్తా ఉన్నా, ఇంకా కాంట్రాక్టర్ల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు నారు మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీ దేంతో పోల్చిండండి? ఈరోజు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికల ముందు ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చినాక ఎన్ని కోట్లు వచ్చినాయి, ఈరోజు రాష్ట్ర ప్రజలకు బక్కా జెడ్సన్ గారు చాలా సవివరంగా ఉన్నారు. కావాలంటే రిఫరెన్స్ పంపిస్తే మీరు చూడండి. ఇంకా ఒకటి, ఈ రోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఆనాడు తిట్టి ఈ రోజు మీ సతీష్ గారు కూడా తిట్టినటువంటి కాంట్రాక్టర్ అయినటువంటి మెగా కృష్ణారెడ్డి గారిని ఈ రోజు నువ్వు మళ్ళీ అదే పనులు. ఈ రోజు పొంగులేటి గారు మంత్రిగా ఉంటాడు, తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నటువంటి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చి ఇద్దరికి కలిపి వీరిద్దరికి కేకును కదా కోసి పంచి పెట్టినట్టు చెరి సగం మెగా కృష్ణారెడ్డికి సగం పనులు, రాఘవ కన్స్ట్రక్షన్ కి సగం పనులు అప్పగించినటువంటి గనుడు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. మీరేం మాట్లాడతారండి కాంట్రాక్టర్ వ్యవస్థ గురించి? ఈ రోజు మీరు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పేసి మా పార్టీ తరఫున తెలియజేస్తాం. రమణ గారు ఇప్పుడు 2020లో ఏపీజీఓ 203 రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 34,000 క్యూసెక్ల నీటిని తీసుకుపోతామని చెప్తే నాటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదని కూడా అంటున్నారు. మరి దీని గురించి ఒక్క నిమిషం ఏంటంటే, ఇద్దరు కొట్లాడుకొని తెలంగాణకి నోట్లో మన్ను పోస్తున్నారు ఇద్దరు కూడా, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కూడా. ఎందుకంటే 299/512 అనేది ఇచ్చింది బచావత్, తెలంగాణ కాదు లేకపోతే వైఎస్ఆర్ కాదు. ఈ 299 డిసైడ్ చేసింది బచావత్. అది జరిగింది, మనకు ట్రిబ్యునల్ లో ఇంజెక్షన్ జరిగింది. కాబట్టి ఇప్పుడు సెక్షన్ 3 కింద మనము బ్రిజేష్ ని అడుగుతున్నాం. ఆ బ్రిజేష్ ని అడగడంలో కూడా ఈ ఒక 1 year లేట్ చేశాడు కేసీఆర్, లేట్ చేశాడు. 10 ఏళ్ల లోపల ఈ సెక్షన్ 3 ప్రకారంగా అంటే దాని ప్రకారంగా ఈ యొక్క ప్రొసీడింగ్ జరగాలి అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకు వెళితే అప్పుడు కేసీఆర్ మన సీఎం గారు అప్పుడు దాన్ని వాపసు తీసుకుంటే మేము బ్రిజేష్ ట్రిబ్యునల్ లో సెక్షన్ 3 ప్రకారము చేస్తామని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత దాదాపు 1 year వరకు దాన్ని వాపసు తీసుకోలేదు. అది చివరికి ఏదో రకంగా ఏంటంటే మనకు అది ఒప్పుకోవడం జరిగింది ట్రిబ్యునల్ లోపల. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది, దానిలో ట్రిబ్యునల్ లోపల వాళ్ళ సెక్షన్ 3 ప్రకారం. అంటే దాని అర్థం ఏంటి? సెక్షన్ 3 ప్రకారం అంటే నాట్ ఓన్లీ క్యాచ్మెంట్ ఏరియా 68.5. రమణ గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. క్యాచ్మెంట్ ప్రకారంగా ఇవ్వాలంటే మనం నష్టపోతాం. కర్ణాటకకి తర్వాత మహారాష్ట్రకి క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది. ఆ రేషియోలో మనకు నీళ్లు రావాలంటే నష్టపోతాం. అట్లా కాదు, క్యాచ్మెంట్ ఏరియా ఒకటే కాదు, క్యాచ్మెంట్ ఏరియాతో పాటు దీన్ని ఈక్విటబుల్ రేషియో అంటారు. అంటే పాపులేషన్ తర్వాత ఇవన్నీ చూస్తారు. అట్లా మనకు కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఫ్లడ్ వాటర్ మనకు వస్తున్నది. కాబట్టి మనకు 811 కూడా రావడము అప్పుడు సాధించారు. అప్పుడు ఏపీ ఉన్నప్పుడు నీళ్లు సాధించారు. కానీ కంబైన్డ్ స్టేట్ లో 3 ప్రాంతాలు తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళప్పుడు సరే, అప్పుడు కాంగ్రెస్ అంటే అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్, అప్పుడు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ వేరు. అంటే కాంగ్రెస్ అని చెప్పి దాన్ని బదనాం చేసి అంటే ఇప్పుడు తెలంగాణకు వచ్చే హక్కులను మనం సాధించుకోవాలి. నా ఒక్క విన్నపం ఏంటంటే సీఎంలు సంతకం పెట్టలేదు. 299/512 అనేది బచావత్ ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పు ప్రకారంగా కేఆర్ఎంబి నీళ్లను వాడుకునేటట్టు చూడాలి. అంతేగాని సీఎంలు సంతకాలు పెట్టుకున్నారు అంటే రేపు చాలా కష్టం అవుతుంది. కేసీఆర్ ను బదనం చేయడానికి మనము అనొచ్చు 299 కు సంతకం పెట్టొచ్చిండు హరీష్ రావు. ఒక్క నిమిషం సార్. విషయం ఏంటంటే సుప్రీం ఆ రోజు ఈ 299కి పెట్టి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందో ఆ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన దానికి అప్పుడు ఓకే చెప్పుకొని ఆ తర్వాత సుప్రీంకోర్టు పోయి దాన్ని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నాంచారండి వీళ్ళు. సుప్రీంకోర్టులో ఉన్నది మీరు కేసు విత్డ్రా చేసుకోండి అంటే ఎందుకు విత్డ్రా చేసుకోవాలో తెలుసా? ఈ జగన్ కోసము. ఈ రోజు రీఆర్గనైజేషన్ ప్రకారం నేను ఒక రీఆర్గనైజేషన్
ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే 512 ఆంధ్రాకు తెలంగాణకు 299 కేటాయించినప్పుడు దాన్ని సాధించడం కోసం సుప్రీంకోర్టు పోయింది మొరగాడు. పోయిన తర్వాత కేసు వేసినాం కదా పెట్టినండి. అయితే వేస్తే దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్ చెప్తున్నప్పుడు వీళ్ళు ఏం చేసి దాన్ని అక్కడనే నానబెట్టి ఎందుకు నానబెట్టిరంటే ఈ తీసుకుపోవాలి, మీరు మొత్తం తీసుకొని పోవాలా, వీళ్ళు తీసుకొని ఉండాలా. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, వారు చెప్పంగానే విత్డ్రా చేసుకుంటే వాళ్ళు ఇస్తారని సలహాలు తీసుకుని అందరినీ సంప్రదించి మేధావులను సలహాదారులను సంప్రదించి సమయం ఒకటి ఉందండి. నేను ఏమంటున్నాను చెప్తా చూడండి, ఆ కారణం కూడా చెప్తాను ఎందుకు దానితో ఎందుకు రాయలసీమకి కృష్ణానది తరలించాలని ప్లాన్ ఎందుకు తెలుసా? ఈయన గోదావరి నది నీళ్లను తీసుకుని వచ్చి 2 నదులను కలిపి అనుసంధానం చేసి గోదావరి నీళ్లను శ్రీశైలం ప్రాజెక్టులో నింపి ఆ తర్వాత ఈ నాగార్జున సాగర్ నింపి మనం ఇది చేసుకుందాం, ముందు ఈ కృష్ణానది నెత్తపోతాం, మీరు తీసుకుపోండిరా, తర్వాత ఒక 300 కిలోమీటర్లు నేను గోదావరి నీళ్లను తరలించి ఆ ప్రాజెక్టు ద్వారా దీనికి శ్రీశైలాన్ని నాగార్జున సాగర్ నింపుతాననేది కేసీఆర్ ప్లాన్. ఎందుకు ఈ నది ఉన్నదాన్ని అక్కడ ఇచ్చేసి ఇలా నెక్స్ట్ దాని కోసం కేసీ దీన్ని చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసిండు. కానీ ఈ గవర్నమెంట్ పడిపోయింది. అది పరిస్థితి ఈ రోజు. రాయలసీమ నుంచి అక్కడ గుర్తుపెట్టుకోండి. ఏది పడితే మాట్లాడడం కాదు, ఒకటి వినండి. మీకేం తెలుసా? నేను టీఆర్ఎస్ లో ఉన్నానా బాబు గారు? నేను టీఆర్ఎస్ లో ఉన్నానండి. నేను టీఆర్ఎస్ లో ఉద్యమ సమయంలో కేసీఆర్ అదే స్వామి, మీకు తెలియదు. కేసీఆర్ గోదావరి నీళ్లను ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి నాగార్జున సాగర్ నింపడానికి ప్లాన్ చేసిండు. గోదావరి కృష్ణానదిని అనుసంధానం చేసి 300 కిలోమీటర్లు అన్నది నేను చెప్తా ఒకసారి. బ్యాక్గ్రౌండ్ వినండి ఫస్ట్. ఈ రోజు వినండి, ఒకటే చెప్తున్నాను, తెలంగాణ నీటితో నింపాలనుకుంటే వినండి, మీరు కృష్ణానదిని పూర్తిగా రాయలసీమకు అప్పచెప్పి పక్కన గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో కలుపుతారు అని చెప్పేసి అని కాంట్రాక్టర్ ఒక్క నిమిషం అండి. రమణ గారు, సతీష్ గారు మళ్ళీ మాట్లాడు. రమణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాకముందు 44,000 క్యూసెక్లను తీసుకెళ్లిపోతే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా 92,600 క్యూసెక్ల నీటిని తీసుకుపోయారు అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అంటారు? ఇప్పుడు ఏది ఎవరు అనుకున్నా తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములే. తెలంగాణ విడిపోయింది, తెలంగాణ ఫార్మ్ అయింది, వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు ఏదో ఒక మనం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాము. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా విషయాలలో తెలుగు రాష్ట్రాలు అనే మనం సంబోధిస్తుంటాం. ఇప్పుడు ఆంధ్ర కూడా మొండిగా పట్టుబట్టి ఉండకూడదు. వాళ్ళు చేసిన అన్యాయాలు అప్పుడు వాళ్ళు సరి చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఇద్దరు నువ్వంటే నువ్వు అని అనుకొని తెలంగాణకి అన్యాయం చేయకూడదు. నా విన్నపం ఏంటంటే 299 512 నువ్వు సంతకం పెట్టొచ్చినావు అని కేసీఆర్ అనడం వల్ల వీళ్ళకు లాభం అయింది. సరే, దానివల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. నువ్వు 299 ఒప్పుకొని వచ్చినావు కాబట్టి నేను వాళ్ళు ఏమంటారు, ఏపీ వాళ్ళు మీ సీఎంఏ ఒప్పుకున్నాడు అని అంటారు. ఇప్పుడు నువ్వు మనమే అంటే ఆ మాట మనం అనకూడదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యాచ్మెంట్ ఏరియా విషయంలో కూడా 68.5% తెలంగాణ అది ఉన్నది, వాస్తవం. అది నాట్ ఓన్లీ క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్ గానీ ఇవన్నీ కూడా చూస్తే దాని ప్రకారంగా మనకి ఎక్కువ వాటా వస్తుంది. 550 కాదు 700 టీఎంసీల వరకు మనము ట్రిబ్యునల్ లో మనం ఆల్రెడీ ఇచ్చాం కూడా. అంటే ఇంటర్ స్టేట్ నుంచి ఈ ప్రొసీడింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు February 19, 20, 21 ఈ 3 రోజులలో ప్రొసీడింగ్ జరుగుతాయి. దాంట్లో మనకు అవుట్కమ్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. ఇది ఏదైతుందో సెంట్రల్ ను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు స్టేట్ లో మనకు డిఫరెంట్ అంటే అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఈ సెంట్రల్ ను కూడా మనము ఒప్పించుకొని మన యొక్క అన్యాయాన్ని కరెక్షన్ చేసుకునే పద్ధతిలో మనం ఇప్పుడు పోవాలి. ఇప్పుడు నువ్వు సంతకం పెట్టినా అనడం కాకుండా ఇప్పుడు రోజా పులుసు తిన్నారా, ఏం తిన్నారా అవన్నీ సరే జరిగినాయి. ఇప్పుడు 10 years లోపల వాళ్ళు ఏం పట్టించుకోలేదు నీళ్ల విషయం లోపల. కాకపోతే ఇంకా నీళ్ల విషయం లోపల ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్. అంటే ఈ రకంగా ఇప్పుడు 1,00,000 కోట్ల పైననే, 1,00,000 కోట్లు అంటే 80,000 కోట్లే. కాకపోతే దాని తర్వాత మళ్ళీ 3rd TMC తర్వాత ఇంకా మిషన్ కాకతీయ, మిషన్ భాగీరథ రకరకాల 1.73 lakhs crores ఖర్చు పెట్టి కూడా
మనము సాధించింది ఒక్క ఎకరానికి కూడా కొత్త ఎకరానికి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. అది వాస్తవం. అది తెలంగాణ మనకు ఆ సోయి మనకు అవసరమే. Okay. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం కూడా సంవత్సరం అవుతున్నది. మీరు కూడా ఏదో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టు ఒక ఎకరానికి నీళ్లు రాలేని చెప్తే ఇంత శుద్ధ అబద్ధం చెప్తే ఎట్లా వింటామండి? ఒక్క నిమిషం ఒక ఎకరానికి నీళ్లు రాలేదంటే దిలీప్ గారు రమణ గారిని అధికారిగా కంప్లీట్ ఉంటే చేయండి. ఒక ఎకరానికి నీళ్లు రాని విషయం నిరూపిస్తారా? ఈరోజు నిన్న కదా మీ మంత్రి మొన్న ఆదివారం రోజు ఓపెన్ చేసింది కదా, ఈరోజు వచ్చి మలన సాగర్ రంగనాయక సాగర్ నీళ్లు, మరి ఇంకా ఎట్లా ఒక ఎకరానికి నీళ్లు రాలేని చెప్తారండి మీరు? నీళ్లు కాదు కావాల్సింది, పొలాలకి నీళ్లు పోవాలి. వీళ్ళు చాలా ఒక్క నిమిషము, పొలాల కంటే ఈ రోజు మీరు చెప్పింది ఒక్క నిమిషం చెప్పనివ్వండి. కాంగ్రెస్ ప్రాజెక్టులు కూడా ఫీల్డ్ ఛానల్స్ తవ్వకుండా, ఒకవేళ తవ్విన ఫీల్డ్ ఛానల్స్ కూడా బెడ్ వేసినాక కూడా దానిలో మొక్కలు మొలుస్తున్నాయి, అక్కడ గడ్డి మొలుస్తున్నది. ఇప్పుడు అంటే ప్రాజెక్టులు కట్టడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఛానల్స్ లో నీళ్లు అందించడంలో లేదు ఏ ప్రభుత్వాలకు కూడా. ఆ ప్రభుత్వం కానీ ఇవంటే కాంగ్రెస్ కండువా ఈ బిఆర్ఎస్ కండువా అని కాదు. ఒక ఎకరం నీళ్ళు రాలేదంటే ఈ రోజు ఆనాడు ప్యాడీ ప్రొడక్షన్ ఎంత, ఈనాడు ప్యాడీ ప్రొడక్షన్ ఎంత, ఏం చేయకుండానే పెరిగిందా అండి? ఈ రోజు మీరు అన్నట్టు ఛానల్స్ అనేటివి టైం అండి. ఇప్పుడు ప్రాజెక్టు కట్టాక ఛానల్ కడతారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లెక్క ముందే కాలువలు తవ్వి నీళ్లు లేకున్నా సరే మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని కాలువలు తవ్వే చరిత్ర కాదు కేసీఆర్ గారిది. ఈ రోజు ఫస్ట్ ప్రాజెక్టు కట్టి నెక్స్ట్ ఛానల్ కడతాడు. మీరు రంగనాయక సాగర్ లో నీళ్లను వాటర్ షో చూపించి నీళ్లు ఉన్నాయంటే పంపులకి నీళ్లు కాదండి, ఈ రోజు గ్రౌండ్ వాటర్ పెరిగింది, దాని వల్ల పండినాయి. ఈ రోజు ఛానల్స్ కట్టి పొలాలకు కూడా తీసుకెళ్తారండి. ఈ రోజు అన్ని ఒకే రోజు జరగవు కదా, దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది? అదే చెప్తున్నా, ఫీల్డ్ ఛానల్స్ ఎకరానికి నీళ్లు ఛానల్స్ కట్టలేదని చెప్పండి, ఒప్పుకుంటాము. కానీ మీరు ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని మాత్రం చెప్పడం మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మేము. ఛానల్స్ లేకుండా నీళ్లను మీరు పైకి ఆకాశంలోకి తీసుకెళ్తారా ఏమిటి? ఎట్లా తీసుకొస్తారండి? ఈరోజు లిఫ్ట్ తీసుకొచ్చి సాగర్ లో పెడితే అక్కడ నుంచి పరివాహ ప్రాంతం అంతా గ్రౌండ్ వాటర్ పెరిగి ఈ రోజు ఇండియాలోనే నెంబర్ 1 ప్యాడీ ప్రొడక్షన్ ఏ విధంగా మారిందండి? ఎన్నడూ లేని పంజాబ్ లో కూడా ఎట్లా తలదండిందండి? మీరు చెప్పండి సూటిగా. పెద్ద అధికారులు మీరు పనిచేస్తారండి, మీరు రిటైర్ అయ్యారు, మీరు ఏ విధంగా నీళ్లు పెరిగినాయి చెప్పండి మీరు. దిలీప్ గారు గ్రౌండ్ వాటర్ పెంచడానికి ప్రాజెక్టులు కట్టారు. రంగనాయక సాగర్ కానీ టోటల్ స్టోరేజ్ అనేది ఇవాపరేషన్ లాసెస్ కే పోతున్నది. ఈవెన్ చెప్తున్నా కదా నేను, ఎవాపరేషన్ లాసెస్ కే మల్లెన్ సాగర్ నింపినా గానీ ఎవాపరేషన్ లిఫ్ట్ లో వాటర్ ను స్టోర్ చేయకూడదు. లిఫ్ట్ వాటర్ ను ఎక్కడ కూడా స్టోర్ చేయొద్దు. ఎందుకంటే లిఫ్ట్ వాటర్ చాలా కాస్ట్లీ వాటర్. దాన్ని ఖచ్చితంగా డ్రిప్ గానీ మైక్రో ఇరిగేషన్ గానీ ఉంటేనే ఆ నీళ్లను వాడుకోవడానికి మనకు సాధ్యం అవుతుంది. ఒక టీఎంసీ కొండపోచమ్మకు రావడానికి 30 కోట్ల ఖర్చు అవుతుంది. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమి ఆషామాషి కాదు. ఇవాళ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఎందుకు నడపలేదు? దాన్ని నడిపితే 30 కోట్లు ఖర్చు పెట్టాలి కొండపోచమ్మ సాగర్ నీళ్లు తీసుకురావాలంటే. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం అయినప్పటికీ దేనికైనప్పటికీ కూడా 30 కోట్లు ఖర్చు పెడితే ఆ 30 కోట్లకు రిటర్న్ ఏమొస్తున్నది చెప్పండి మీరు. ఒక నిమిషం, కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తున్న నీళ్ళేందండి? ఈ రోజు కొండా సురేఖ గారు సిద్దిపేట జిల్లాలో మంత్రిగా ఉండి సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. వారు గత ఆదివారం రోజు మల్లన్న సాగర్ మరియు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు వదిలిరా లేదా? ఈ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని అదే నీళ్ళని ఎందుకు వదులుతున్నారండి? మరి కొత్తగా ఏమన్నా కట్టిరా? ఒక ఛానల్ కట్టిరా? వీళ్ళు చెప్తున్నా. ఈ రోజు రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీ ఏది? సూటి ప్రశ్న. రమణ గారు మీరు అధికారిగా చేసిర్రు, ఏ గవర్నమెంట్ లో మీరు ఎక్కువ కాలం పనిచేసి చెప్పండి. రిటైర్ అయ్యారు కదా, కాంగ్రెసే కదా. ఈరోజు వారు ఎస్ఆర్ఎస్పి తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు కట్టని చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వకాలత్ పట్టుకుంటే మేము ఏం చేస్తామండి? ఈ రోజు ప్యాడీ ప్రొడక్షన్ అనేది ఎవరు ఒప్పుకోకున్నా ఎట్లా పెరుగుతుందండి? నీళ్ళు అనేటివి లిఫ్ట్ చేసుకొస్తే పెరిగింది. ఛానల్స్ అనేటివి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఆ రోజు ఇదే ప్రాజెక్టులకు ముందు కాలువలు తవ్వుకుంటా పోయింది. నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తావారంటే సమాధానమే లేదు. ఎవరైనా ముందు ప్రాజెక్టు కట్టి కాలువ తవ్వమంటారా, లేక కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మళ్ళీ కాలువలు తవ్వినాక ప్రాజెక్టు కట్టమంటారా? చెప్పండి సూటిగా రమణ గారు, చెప్పండి. పోలవరం తవ్వినందువల్ల ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇవాళ పట్టుసీమ నీళ్లు పోలవరం కాలువ తవ్వినందుకు
ఆ కాలువలో పోసుకొని కృష్ణాలో పోసుకుంటున్నారు. వాళ్ళు తెలివిమంతులు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కాలువలు తవ్వుతారండి. ఈ కాలువలో కెనాల్స్ చేసి నెక్స్ట్ వాళ్ళని తీసుకొచ్చి పొలం దాకా చేర్చి వేసి నెక్స్ట్ ప్రక్రియ అదే కదా. ఇప్పుడు మా ప్రభుత్వం అనేది మారింది. ఈ రోజు ఉన్న ప్రభుత్వాన్ని అడగండి, ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది, చేయాలి, కాలువలు తవ్వాలి అంటే కదా. దిలీప్ గారు, ఇంకో విషయం, ఇప్పుడు కృష్ణా జిల్లాలో 70% వాటా తెలంగాణకి ఇవ్వాలని 2015లోనే అప్పట్లోనే తాము కోరామని ఉత్తమ్ కుమార్ అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలు చాలా ఒప్పుకున్నారని కూడా వాదిస్తున్నారు. 200 టీఎంసీలు మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 299 అలొకేషన్ అయితే అది మాకు సరిపోదని చెప్పేసి సుప్రీంకోర్టులో క్లియర్ గా కేసు వేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు మీరు పోయి ట్రిబ్యునల్ దగ్గర వాదనలో స్వయంగా ఈ రోజు మంత్రి పోయిండు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి ఆ రోజు ట్రిబ్యునల్ దగ్గర వాదనలు పిలిపించారు. ఈ రోజు ట్రిబ్యునల్ యొక్క మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఉంటదండి. మీకు మినిట్స్ ఆఫ్ మీటింగ్ కావాలంటే నేనైనా పంపిస్తా. ఆ రోజు పోయి వాదనలు బలంగా వినిపించినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాటి నీళ్ల మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు. ఇది సత్యం. ఈ రోజు వచ్చి అర్థం పర్థం లేకుండా ఈ రోజు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని చెప్పి వాదిస్తే అని చెప్పేసి ఈ రోజు డాటా ఉంది కదండి. 299 టీఎంసీలకు ఒప్పుకోవాల్సిన కర్మ మనకెందుకండి? ఎవరు ఒప్పుకోరు. ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక పంతాలో సాధించి మొదటి అంశం నీళ్లు. ఈ రోజు జలకలం తీసుకొచ్చినటువంటి, తెలంగాణకు సిరికలం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఒప్పుకుంటారండి? ఈ రోజు వీళ్ళ వాదనలో వాస్తవం లేదు కదా. ఈ రోజు సరే వీళ్ళు అన్నట్టు 299కి ఒప్పుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేస్తారండి? ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు వేసి మా వాటా మాకు తీర్చాలని చెప్పేసి ఈ రోజు మాకు క్యాచ్మెంట్ ఏరియాని బట్టేసి, ఆయకట్టును బట్టి, ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనాభాను బట్టి నీళ్లను మళ్ళీ రీపంపిణీ చేయాలి, పునర్పంపిణీ చేయాలని చెప్పేసి సెక్షన్ 3 తీసుకొచ్చింది కేసీఆర్ కదా. చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరన్నా రమణ గారు అధికారిగా ఉన్నారు కదా. సెక్షన్ 3 సాధించడంలో కేసీఆర్ గారి పాత్ర ఉందా లేదా? కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే సెక్షన్ 3 వచ్చిందండి. ఆ సెక్షన్ 3 ప్రకారం ఎందుకు అలొకేషన్ చేస్తలేరు అని చెప్పేసి మేము ఉన్న రోజు పోరాడినాం. ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెక్షన్ 3 ప్రకారం సాధించాలి కదా. ఓకే సతీష్ గారు, ఇప్పుడు 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, పెన్నా నదుల నుండి 330 టీఎంసీల ప్లగ్ వాటర్ తీసుకెళ్తా ఉంటే కేసీఆర్ అడ్డుకున్నారని హరీష్ రావు చెప్తున్నారు. అలాగే బనకచెరుపై ఏపీ ముందుకెళ్తుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఒక మాట చెప్పినప్పుడు పూర్తిగా రాయలసీమ ప్రాంతానికి తరలిస్తుంటే చూస్తూ నిమ్మకి నీడెత్తినట్టుగా కూర్చున్నది కేసీఆర్ గారు. ఎందుకొరకంటే ఇది ఒక పెద్ద స్వార్థపూరితమైన బుద్ధి. గోదావరి నీళ్లను అక్కడ ఏదైతే ప్రాణహిత చేవల ప్రాజెక్టు పక్కన పడేసి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసి ఆ మేడిగడ్డ దగ్గర కట్టిన ఆ కాళేశ్వరం పరిస్థితి ఏందో మనం చూస్తూనే ఉన్నాం కదా. కుక్కతో తగిలి కందిరి ఊరిపోయినట్టుగా ఒక్కటే దెబ్బగా అది కుక్క ఊరిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకొకటి, ప్రాజెక్టులు అనేది తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో కట్టిందే కాంగ్రెస్ పార్టీ, పురాల్లో కట్టింది కాంగ్రెస్ పార్టీ, అదే శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ను కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం బ్యారేజీ కానీ లేకపోతే ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టింది ఎస్ఆర్ఎస్ కట్టింది కూడా కాంగ్రెస్. సతీష్ గారు, ఇప్పుడు ఏపీ కర్ణాటక కట్టిందా ఒకటి? సతీష్ గారు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా మేడం, చెప్పండి. పెన్నా నది వాస్తవానికి ఈ యొక్క జనవరుణ దానికి ట్రిబ్యునల్ కి వ్యతిరేకమైన అంశం ఏంటంటే ఒక నది నీళ్ళని ఇంకో నదికి తరలించొద్దండి. పెన్నా నదికి కృష్ణా నది వాటర్ని తరలించారండి. తరలిస్తుంటే కూడా చూసుకుంటూ కూర్చున్నారు. అక్కడ పోయి ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఈ రోజు స్పష్టంగా చెప్తుండండి, కృష్ణా నది నీళ్ళని ఎందుకు అక్కడ తగ్గించవలసిన పరిస్థితి చేశారంటే కాంట్రాక్ట్ పనులు, డబ్బులు ఇవన్నీ జగన్ నుంచి ఇద్దరు అవుచుకొని రెడ్ కార్పెట్ వేసుకొని తిరగలాడిన వాళ్ళు కదా. వీళ్ళంతా 10 సంవత్సరాలు అంటగాయిన వాళ్ళు కదా వీళ్ళు. అయితే దీంట్లో ఏంది మనకు కాళేశ్వరాన్ని గోదావరి నీళ్ళను వాడుకోవాలని అటువైపు చూసి పెట్టింది. కానీ కృష్ణానదిని వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అండి ఫ్లడ్ లైట్స్ పెట్టి వాళ్ళు రాత్రిపూట పనులు చేస్తే కేసీఆర్ మన హరీష్ రావు గారు నేను ప్రాజెక్టుల కన్నా నిద్ర అని చెప్పేసి కార్యక్రమం పెట్టి బ్లడ్ సతీష్ గారు ఇప్పుడు పండుకున్నాండి. ఏపీ కర్ణాటక తుంగభద్ర గండి కొడుతుంటే సీఎం ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే సెక్షన్ 3 పై ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది కదా, మరి ప్రభుత్వం ఏం చేస్తోందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మేడం నేనేమంటున్నా ఏంటండి, ఆ రోజు ఏదైతే కేసీఆర్ గారు ఈ 299కి ఒప్పుకొని మాకు ఎక్కువ రావాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయి చాలా రోజులు కేసు నడిచింది. అది అప్పుడు కేంద్రం ఏమన్నది, కేంద్ర జనవనరుల శాఖ ఏం చెప్పింది, ఒరే నాయన ముందు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకో, ఇక్కడ నీళ్ళ పంచాయతీ చెప్పుకున్నాము, నీ వాడ కోర్టు కేసు పెట్టిన తర్వాత
మేమైతే దీన్ని చేస్తామని చెప్పేసి అని 10 సంవత్సరాలు నానబెట్టిరండి వీళ్ళు వాళ్ళు కలిసి. రైట్ సతీష్ గారు ఏం చెప్తారు? సతీష్ గారు ఫైనల్ గా చెప్పండి, ఏం మేము చెప్తారు? చెప్తున్నాము, మేమేం చెప్తున్నాం మేడం, చెప్పండి ఫైనల్. ఈ రోజు తెలంగాణకు రావాల్సిన వాటా ఏదైతే 70% నీటి వాటా ఉందో అది ఖచ్చితంగా నిక్కచ్చి కొట్లాడతాం. ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఇందులో వెనకడిగే ముచ్చట్లేదు. బంకచెర్ల దగ్గరైనా కానీ పోతిరెడ్డి పడి ఇప్పటికే చాలా అవినీతి ప్రాజెక్టు వాళ్ళు పర్మిషన్ లేకుండా అక్కడ ఆల్రెడీ నీళ్ళని తరలించుకొని పోతున్నారు మేడం. ఈ పరిస్థితి కనుక మేము ఒకటే చెప్తున్నాం, మన వాటా తెలంగాణ వాటా ఏదైతే ఉన్నదో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా సీరియస్ గా ఉన్న దాని విషయంలో ఒక్క చుక్క కూడా ఆంధ్ర ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదు. ఓకే రైట్. దిలీప్ గారు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక చాలా మటుకు నష్టం తగ్గించామని ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చేతిలో అధికారం ఉన్నది. ఈ రోజు అధికారంగా ఉన్నటువంటి నువ్వు ప్రశ్నించు అని చెప్తా ఉన్నాం. ఈ రోజు తుంగభద్ర నదులు కానీ ఈ రోజు కృష్ణ దాకా రాకుండా చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏపీ కర్ణాటక రాష్ట్రాలు కుమ్మక్కైపోయినాయి. నువ్వేం చేస్తున్నావు ప్రశ్నించు అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మేము చేసిన సూచన ఒకటి ఏంటంటే, మీకు అవగాహన చాలా తక్కువ ఉంది. ఈ రోజు ఆదిత్యనాథ్ లాంటి అధికారులను సలహాదారుగా పెట్టుకున్నావు నువ్వు. ఒకనాడు ఏపీ ప్రయోజనాల కోసం వాదించి 3 నెలల జైలు శిక్ష పెట్టుకున్నటువంటి అధికారులను కాకుండా ఈ రోజు నిక్కర్స్ అయినటువంటి అధికారులను పెట్టుకుని దీనిపైన సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పో. ఇంకా అంత నీకు కావాలంటే సలహా సూచనలు ఈ రోజు ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయి. ఈరోజు అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు వస్తాయి. ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని కలిపి ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడదాం. ఈ రోజు మనం ఏమైనా గొడవ ఉంటే ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం, ఏమైనా లొల్లు ఉంటే ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం పనంగా పెట్టొద్దని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఉన్నాం ఈ వేదిక ద్వారా. రైట్ రమణ గారు, ఇప్పుడు బనకచెర్ల నిర్మిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటంటారు? ఫైనల్ గా ఏం చెప్తారు? ఒక్క నిమిషం అండి. బనకచెర్ల అనేది వాళ్ళు ఇల్లీగల్ ప్రాజెక్టు వాళ్ళు చేసేది మొత్తం కూడా 70,000 కోట్లు 80,000 కోట్లు ఏదైతే దాని ఎస్టిమేట్ ఉందో ఇది కొత్తది కాదు, అది పాతదే. ఇది అప్పుడు గవర్నమెంట్ లో కూడా కేసీఆర్ జగన్ ఇద్దరు కలిసి అప్పుడు ఈ గోదావరి నీళ్ళు కృష్ణలో పోసి, కృష్ణా నీళ్లు శ్రీశైలంలో పోసి, నాగరసారి శ్రీశైలంలో పోసి అక్కడ నుంచి వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నంలో ఉండేది. వాళ్ళు 70,000 కోట్లు ఎస్టిమేట్ పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళారు. కాబట్టి ఇదో మళ్ళీ 1,00,000 కోట్లకి వెళ్తుంది అనే ఉద్దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టి ఒప్పుకోలేదు. అది సక్సెస్ కాలేకపోయారు. ఎట్లయితే ఈ కాళేశ్వరం కూడా వాళ్ళు ఒప్పించుకొని వాళ్ళు చేసుకునేది కాదు. అది వీళ్ళు ఏంటంటే చేసుకున్నారు. సరే చేసుకుంటే ఇప్పుడు పట్టిసీమ లాగా డైవర్షన్ 9 నెలల లోపలనే, అంటే 2015 అంటే 14 లో మనకు తెలంగాణ ఏర్పడ్డది, ఏపీ ఏర్పడ్డది. 9 months లో వాళ్ళు పట్టిసీమ 9 months లో ఇదే మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు 9 months లో లిఫ్ట్లు ప్రొవైడ్ చేసి 80 TMs ని డైవర్షన్ చేశారు. సో అది అసలు యాక్చువల్ గా దాన్ని పాత కాలువలను వాడుకొని వాళ్ళు ఉపయోగించుకున్నారు. మనకేందంటే ఈ నీళ్లలో నువ్వు నీళ్ళు ఇచ్చావు, నీళ్ళు ఇచ్చేది మనం కాదండి, ట్రిబ్యునల్ ఇస్తుంది. బచావత్ అన్యాయం చేశాడు. బ్రిజెస్ ట్రిబ్యునల్ లో మనం కొట్లాడాలి, అది నీళ్లు తెచ్చుకోవాలి. సరే అక్కడి వరకు ఓకే. నీళ్లు మనకి ఇచ్చిన వాటాని 299 ని కూడా మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? 299 లో మనం వాడుకోలేకపోతున్నాం. ఎందుకు వాడుకోలేకపోతున్నాం చెప్పండి? పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే ఉంది. రంగారెడ్డి గారని మనకు ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఉండే, ఆయన ఉన్నప్పుడు ఆయన అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఆదిత్యనాథ్ దాస్ విషయం లోపల కూడా ఆదిత్యనాథ్ కంప్లీట్ గా ఈయన ఆంధ్ర బయాస్ ఉన్నటువంటి ఆఫీసర్, ఆయన అక్కడ పనిచేశాడు. కాబట్టి ఈయన పెట్టుకోవడం కూడా తప్పే. ఇప్పటికీ కూడా తెలంగాణలో మంచి మంచి భీమయ్య సార్ లాంటి వాళ్ళు ఉన్నారు అడ్వైజర్. అంటే 2014 లో భీమయ్య సార్ ను అంటే ఉద్యమంలో రాకముందు ఆయన నెమ్మడి పెట్టుకొని కేసీఆర్ వెళ్ళేది. కానీ ఆ విద్యాసాగరాన్ని పెట్టుకొని ఆ భీమయ్య సార్ను పక్కన పెడేశాడు. పాపం భీమయ్య సారు ఈ ప్రాణయుత తుమ్మిడేటి విషయం లోపల భీమయ్య సార్ టీం మేము కూడా వెళ్ళాము మహారాష్ట్ర దగ్గరికి. 140 152 అని చెప్పేసి వీళ్ళు ఏదో చెప్పి దాన్ని మొత్తం బుకాయించడం భీమయ్య సార్ ఒప్పుకోలేదు. కాబట్టి అడిగితే పెట్టుకోలే ఆయనని. ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళను అడ్వైజర్లుగా పెట్టుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క దాన్ని అందరినీ యూజ్ చేసుకొని తెలంగాణ దృష్టిలో అంటే కేసీఆర్ మీద మనకు అయిపోయింది. కేసీఆర్ రమణ గారు ఏం చెప్తారు? ఫైనల్ గా ఏం చెప్తారు రమణ గారు? ఫైనల్ గా ఏంటంటే మనకు నీళ్ల లెక్కలని ట్రిబ్యునల్ తేలుస్తుంది. February 19, 2021 లో ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వీ షుడ్ వెయిట్ ఫర్ దట్. వెయిట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టుని మనకు ఏదైతే ప్రాజెక్టు 1,00,000 కోట్లు పైన మనం ఏదైతే ప్రాజెక్ట్ కట్టినామో దాన్ని వాడుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని మనం ఎంతవరకు వాడుకుని అంతవరకు వాడుకోవాలి. అట్లే ప్రాంత చేయవల్ల ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడు నేను 2005 లో
అనే అది కూడా పూర్తి చేయాలి. తుమ్మిడిగట్టి అది ఉందో అది కూడా పూర్తి చేయాలి. ఈ విధంగా మనము రిజల్ట్స్ పట్టుకురావాలి. అంటే ఎకరము రాలేదు అని ఎందుకంటున్నాం అంటే ఇప్పుడు మనకు దానికి ప్రతిపాదిత ఆయకట్టుని మనం సాధించలేకపోతే అది మనం ఫెయిల్ అయినట్టు లెక్క. కాబట్టి ఆ నీళ్ళకి అందించడం అనేది అవసరము. రైట్.